కాదు అనిల్, ఒక్క విషయం, కొన్ని వీడియోలు వైరల్ అయినాయి, అది మీకు కూడా తెలుసు. మిమ్మల్ని ఒక స్టార్ హోటల్కి తీసుకెళ్ళి భోజనాలు పెట్టించినవి ఇది పోలీస్ స్టేషన్లో, గుంటూరు పోలీస్ స్టేషన్లో అనుకుంటాను. ఆ బెడ్ అది సఫర్లు చేశారు. చాలా తప్పండి. ఈ విషయంలో పోలీసు వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఆ పోలీసు వారందరికీ నేను సారీ చెప్తున్నా. నా వల్ల మీకు ఆ ఇబ్బంది కలిగింది. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. లలిత జడ్జి మేడం లలిత గారు, నేను రిక్వెస్ట్ చేశాను గుంటూరు జిల్లా కోర్టు, ఫిఫ్త్ ఎంఎం కోర్టులో, మేడం నేను కింద పడుకోలేనండి, నేను వెయిట్ ఎక్కువ, నాకు సయాటికా ప్రాబ్లం ఉంది, నాకు బ్యాక్ బోన్ పెయిన్ ఉంది, నేను ఇట్లా అక్కడ జైల్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నానమ్మా, నాకు కనీసం బెడ్ కానీ అసలు కింద పడుకునేదానికి నా వెన్నుపూస నాకు సపోర్ట్ చేయదు, దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెడుతున్నారమ్మా, మీరు నాకు కనీసం వసతులన్నా కల్పించండి అమ్మా, నాకు మెడికల్ అదేనా ఆ విజువల్ అది అదేనండి. అయితే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి ఆవిడ ఎవరినో పిలిచారండి. అక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ పర్సన్ ఒక అతను పిలిచారు, డిపార్ట్మెంట్ పోలీస్ అతను, వేరే వాళ్ళు ఎవరు నాకు తెలియదు. నేను బయటకు వచ్చేసాను. ఆవిడ క్లియర్ గా రాసి ఇచ్చారండి, నా అడ్వకేట్ దగ్గర ఉంది, అది నేను మీకు పంపిస్తాను. ఏమనంటే ఇమ్మీడియట్ గా అతనికి మెడికల్ ఇప్పించి టోటల్ బాడీ చెక్ చేయించి ఆయనకి మీరు కస్టడీలో ఉన్నన్ని రోజులు ఆయన పడుకునే దానికి ఆయనకి వెసులుబాటు, ఒక బెడ్ ఇవ్వండి, లేదా ఒక ఎత్తుడిది బల్ల లాంటిది అరేంజ్ చేసి, లేదా ఒక చిన్నది కాట్ లాంటిది అరేంజ్ చేసి మీరు ఇవ్వమని చెప్పారు. ఆవిడ రిటర్న్ గా ఉంది అది. నా మెడికల్స్ జాగ్రత్త చూసుకోవాలని, నాకు ఫుడ్ సరిగా పెట్టాలని, టైంకి నాకు అన్ని మెడిసిన్స్ అందించాలని ఇచ్చిన తర్వాత అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఏంటో తెలుసా, వాళ్ళు నాకు కనీసం బెడ్ ఇవ్వలేదండి. అది జస్ట్ బొంత, నార్మల్ బొంత ఉంటుంది, అక్కడ ఎవడో వాడి పడేసిన బొంత అక్కడ వేశారు. నేను ఎక్కడ పడుకోవాలంటే నేను కింద పడుకోలేను, కింద పడుకుంటే రేపు నేను మీకు సమాధానం చెప్పలేను, కూర్చోలేనని చెప్తే ఆయన సిఐ గారు వచ్చేసి, సిఐ కాదు ఎస్ఐ వచ్చి, అక్కడ పడుకోండి అనిల్ గారు, కోర్టు ఆర్డర్ ఉంది కదా, మీరు పడుకోవచ్చు, అక్కడ పడుకోండి, మేమైతే మీకు ఇంకా కాట్లు మంచాలు ఇవ్వలేము, ఆ కుర్చీలో పడుకోమన్నారండి. ఇక్కడ ఆయన ఎదురుగా కానిస్టేబుల్ కూర్చున్నారు కదా, ఆ కుర్చీలో బేసిక్ గా నేను పట్టను, నేను 6 feet హైట్ ఉంటాను, 124 kgs వెయిట్ ఉన్న వ్యక్తిని అక్కడెక్కడ పడుకోవాలి నేను అక్కడ పడుకున్నా, వాళ్ళు చెప్తేనే పడుకున్నా, ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను అక్కడ పడుకుంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఊరుకుంటారా? అవును. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు, ఎటువంటి తప్పు కాదు అనిల్. ఇప్పుడు ఎంత వెయిట్ ఏంటి? ఇప్పుడు కూడా అంతే ఉన్నారు వెయిట్, 124 ఉందా? లేదండి, ఇప్పుడు 96 ఉన్నాను, 30 kgs కూడు గుడ్డలా కూడు నీళ్ళు. 9 నెలలు జైల్లో నానా సంఖ్యలు నాగిపించి రాష్ట్రం అంతా ఒక 14,800 కిలోమీటర్లు తిప్పి, ఇటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం దాకా తిప్పి 22 కేసులు